ప్రభాకర్ రెడ్డి కానీ ఒరిజినల్ ఓనర్స్ మీద రెస్ట్ ల్యాండ్ అది 743 నుంచి 747 కాకుండా మిగిలి ఉన్న 6 సర్వే నెంబర్లు 748, 747 కాకుండా మిగిలి ఉన్న 6 సర్వే నెంబర్లు 748, 749, 732, 742 మాకే అమ్మాలి, ఆ ల్యాండ్ మాకు అమ్మాలి అని చెప్పేసింది. హైకోర్టులో సూట్ ఫైల్ చేశారు, జిల్లా కోర్టులో సూట్ ఫైల్ చేశారు. సూట్ డిస్మిస్ అయిపోయింది. వాళ్ళ ప్రైవేట్ ప్రాపర్టీ వాళ్ళు ఎవరికైనా అమ్ముకుంటారు, నీకే అమ్మాలనే రూల్ లేదని సూట్ డిస్మిస్ అయిపోయింది. అదే ఆధారము అసలు వాళ్ళ ప్లాట్లు అమ్మిన వెండర్కే ప్లాట్లు లేవని 2000లోనే కేసు వేశారు. అప్పటి వరకు అసలు 730 నుంచి 749 అనేటివి లేనే లేవు. అయితే ఒక జీపే హోల్డర్ ఏం చేశారంటే 730 నుంచి 749 అన్ని సర్వే నెంబర్లు మెన్షన్ చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుని ప్రజలను మభ్య పెట్టుకున్నారు. దాన్ని అవి క్రియేట్ చేసి సూట్ ఫైల్ చేశారు 2007లో ఒరిజినల్ ఓనర్ల మీద. 739 నుంచి 749 150 గజాల చొప్పున ఆ సర్వే నెంబర్లు మెన్షన్ చేసి మాకు ప్లాట్లు ఉన్నాయి 739 అన్ని ఇంజెక్షన్ సూట్ ఫైల్ చేశారు. అది డిస్మిస్ అయిపోయింది. ఆ సూట్ పేపర్లు ఇక్కడ ఉన్నాయి. 730 నుంచి 749 వరకు ఉన్నాయి. మీకు అన్ని డాక్యుమెంట్లు షో చేస్తాం. అది జడ్జిమెంట్ వచ్చేసి 739 నుంచి 749 అనే ప్లాట్లు అనే లేఅవుట్ ప్లాట్లు అనేటివి లేనే లేవు అని చెప్పి డిస్మిస్ చేసింది. మీ ప్లాట్ ఎక్కడుందో మీకే తెలియదని అవన్నీ ఫ్రాడ్ డాక్యుమెంట్ అని డిస్మిస్ చేశారు. అలాగే ఇదే సూట్లో గౌరవ జుబేర్ అక్రమ్ లాయర్, పేరు మోసిన లాయర్, ఆయన ఫస్ట్ టైము ఆ లేఅవుట్ రద్దయిన లేఅవుట్లో 2006లోనే లేఅవుట్ రద్దయింది. 739 నుంచి 749 అనే పేరుతో లేఅవుట్ లేదు, అది ఇల్లీగల్ లేఅవుట్ అని చెప్పి డిపిఓ గారు రద్దు చేశారు. ఆ రద్దయిన లేఅవుట్లో 2008లో మొట్టమొదటిసారి ఆయన లాయర్ ఇంటర్ఫేర్ అయ్యి 150 గజాలు 739 నుంచి 749 అనే పేరుతో ఒక ప్లాట్ 150 గజాలు పర్చేజ్ చేశాడు. అక్కడి నుంచి ఆయన స్టోరీ మొదలుపెట్టాడు. ఒక డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశాడు, ప్లస్ ఈ సూట్లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంకోటి OS 627/2007లో ఒక సూట్, అంతకుముందు ఏకశిలా నగర్ అసోసియేషన్ అని చెప్పి కొంతమంది గ్రూప్ ఏర్పడి వాళ్ళు కేసు నడుపుతూ ఉంటే ఓనర్ల మీద వేసి 730 ఆ సూట్లో సపరేట్ సూట్ వేసి ఆ సూట్లో జాయిన్ అయ్యాడు. అసలు నేను బాగా ఆర్గ్యుమెంట్ చేస్తాను, కేసు గెలుస్తానని. కానీ డిస్మిస్ అయిపోయింది. డిస్మిస్ అయిన తర్వాత డిక్లరేషన్ సూట్ ఫైల్ చేశాడు. ఆ డిక్లరేషన్ సూట్ 2009లో ఫైల్ చేశాడు. ఏమనంటే మేము అప్పటికే ల్యాండ్ 2005లో మేము ల్యాండ్ కొన్నాము, సేల్ డీడ్లు 739, 740, 741, 742. ఆ ల్యాండ్ అంతకుముందు ఎవరికి అగ్రిమెంట్ లేదు. ఫస్ట్ పర్చేజర్స్ మేమే ఉన్నాము. ఎటువంటి లేఅవుట్ లేదు, ప్లాట్లు లేవు, అక్కడ స్టోనింగ్ కూడా లేదు. క్లియర్గా ఉన్న ల్యాండ్ మేము ఉన్నాం. అయితే రాను వీళ్ళు ఏం చేశారు, ఈ బ్రోకర్లు ఈ 739 to 749 అనే పేర్లు ఉన్నవాళ్ళు, 744లో లేని ప్లాట్లు కొన్నవాళ్ళు, 743లో లేని ప్లాట్లు కొన్నవాళ్ళు వచ్చి రాత్రి ఇదే విధంగా నిన్న గౌరవ ఎంపీ గారి సమక్షంలో జేసీబీలు పెట్టి ఎలాగా అన్ని 10 జేసీబీలతో రోడ్లు ఫామ్ చేశారో, అక్కడ అన్ని చెట్లన్నీ కొట్టేసి జేసీబీలతో ఫామ్ చేశారో, అదేవిధంగా రాత్రిపూట అర్ధరాత్రిలో స్టోనింగ్ పాచుకుంటూ ఒకే ప్లాట్ల మీద లక్షలు సంపాదించారు రియల్టర్స్. వాళ్ళు వేసిన అన్ని సూట్లు మేము కేసు గెలిచాం. మాకు వ్యతిరేకంగా ఒక తీర్పు లేదు. అయితే మా ముటేషన్ని క్యాన్సిల్ చేయాలి, దీంట్లో ఆల్రెడీ లేఅవుట్ అయిపోయింది అని చెప్పి ఆర్డీఓ దగ్గర వాళ్ళు అప్పీల్ చేసుకున్నారు. ఆర్డీఓ గారు ఏం చేశారంటే ఈ సివిల్ సూట్స్ అన్నీ అప్పుడు పెండింగ్ ఉన్నాయి, 2009లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి డిక్లరేషన్ సూట్ కూడా పెండింగ్ ఉంది, 2009లో ఫైల్ చేశారు. అలాగే డిపిఓ గారు క్యాన్సిల్ అయిన తర్వాత 2009లో హైకోర్టులో వీళ్ళు ఛాలెంజ్ చేశారు, దీంట్లో మేము ప్లాట్లు ఉన్నాయి, మీరు లేఅవుట్ ఎలా క్యాన్సిల్ చేశారు, క్యాన్సిల్ చేయకూడదు, మా వర్షన్ వినండి అనే ఉద్దేశంతో వాళ్ళు హైకోర్టును అప్రోచ్ అయ్యారు. హైకోర్టు ఆర్డర్ ఏమనిందంటే నోటీసులు సర్వ్ చేసి డిపిఓ గారిని కాల్ చేసి డిపిఓ గారికి ఒక డైరెక్షన్ ఇచ్చింది, వీళ్ళ వర్షన్ మీ వర్షన్ కరెక్టే కావచ్చు కానీ వీళ్ళ వర్షన్ కూడా ఇంకొకసారి విని ఫ్రెష్ ఆర్డర్ పాస్ చేయండి అని డైరెక్షన్ ఇచ్చింది. అప్పుడు అందరికీ షోకాజ్ నోటీసులు ఇచ్చి 2010లో ఫైనల్ ఆర్డర్ ఇష్యూ చేశారు, ఫైనల్ ఆర్డర్ పాస్ చేశారు. ఏమని టోటల్ 739 నుంచి 749 అనేది ఇల్లీగల్ లేఅవుట్, దీంట్లో ఎటువంటి పర్మిషన్ ఇవ్వకూడదు, కన్స్ట్రక్షన్స్ అలౌ చేయకూడదు. 2010లో అదే ఫైనల్ ఆర్డర్ హైకోర్టు డైరెక్షన్ మీద ఇచ్చిన ఆర్డర్. ఆ ఆర్డర్ కాపీ ఇక్కడే ఉంది, 2006 కాపీ, 2010 కాపీ. ఇది తప్ప 2011లో వాళ్ళకు రద్దు చేశారు అన్నది నేను ఎప్పుడు చూడలేదు. డాక్యుమెంట్ ఇక్కడ ఉంది. ఇది మాత్రమే డిపిఓ గారు ఫైనల్ ఆర్డర్ పాస్ చేశారు హైకోర్టు ఆర్డర్ ప్రకారంగా 2010లో లేఅవుట్ రద్దు చేస్తూ.
739 నుంచి 749 అనే లేఅవుటే లేదని రద్దు చేశారు. దాంట్లో బోర్డులు పాతారు, ఇది రద్దు చేయబడింది ఈ లేఅవుట్ 730 నుంచి 749 అన్నది. అయితే మేము కూడా మా ల్యాండ్లో అప్పుడు ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చింది మొట్టమొదటిసారి, వీళ్ళకి ఎల్ఆర్ఎస్ చేసుకొని మా ల్యాండ్లోకి వచ్చే పరిస్థితి ఉంటే మేము హైకోర్టును అప్రోచ్ అయ్యి ఒక రిట్ పిటిషన్ ద్వారా ఫైనల్ ఆర్డర్ మేము పొందాము. మా సర్వే నెంబర్ 739 to 742 కానీ 739 నుంచి 749 అని ఒక ఇల్లీగల్ లేఅవుట్ రద్దు చేయబడింది. కాబట్టి వాళ్ళని ఎటువంటి పరిస్థితుల్లో కన్స్ట్రక్షన్స్ అలో చేయకూడదు, మా ల్యాండ్లోకి ఇంటర్ఫేర్ కాకూడదు, మావి ఈ 4 సర్వే నెంబర్లను చేశాము. రద్దు చేయబడిన లైట్లో ఎటువంటి కన్స్ట్రక్షన్స్ అలో చేయకండి, ఎల్ఆర్ఎస్ చేయకండి అని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అదే ఇప్పటి వరకు ఫైనల్ ఆర్డర్. దానివల్లనే పర్మిషన్లు ఇవ్వట్లేదు. అయితే అటువంటివి ఉండగా ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ అప్పుడు ఉన్నాయి కాబట్టి హెచ్ఎండి నుంచి కొంతమంది ఆఫీసర్స్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ ఫైల్ అన్ని స్టడీ చేసిన తర్వాత ఎల్ఆర్ఎస్కి వచ్చిన ఫైల్స్ 743 నుంచి 747 వరకే ఉన్నాయి. బట్ మీదేమో స్టే ఉంది. మీ ప్రాపర్టీ మేము కూడా స్టడీ చేసాం, మీది 743 నుంచి 746 మేము సర్వే చేస్తామని హెచ్ఎండి వాళ్ళు సర్వే చేశారు. మీకు వాళ్ళకు ఇస్తే మేము ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుని వాళ్ళకి ఇస్తే మీకు అభ్యంతరం లేదు కదా అన్నారు. సరే, మాకు ఫిజికల్గా ప్రతి ఒక్కటి మీరు వెరిఫికేషన్ చేసుకొని మా ల్యాండ్కి ఇబ్బంది లేకుండా మీరు ఇచ్చుకుంటే మాకు ఇబ్బంది లేదన్నాం. 2-3 ఏళ్ళు అదే విధంగా చేశారు. ఆ తర్వాత ఆఫీసులు ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత షరా మామూలు చేశారు. వీళ్ళు లంచాలు ఇచ్చేసి ఎల్ఆర్ఎస్ చేసుకొని మా ల్యాండ్కి ఎంక్రోచ్మెంట్ అవుతున్నారు. అయితే మళ్ళీ మేము కంప్లైంట్ చేసాం హెచ్ఎండికి. ఇప్పుడు టోటల్గా వాళ్ళు ఎల్ఆర్ఎస్లు ఎవరికి చేయకుండా 730 నుంచి 749లో ఎల్ఆర్ఎస్లు ఎవరికి చేయడం లేదు. చేసినవి మా ల్యాండ్లో ఫాలో అయ్యేటివి ఇమ్మీడియట్గా క్యాన్సిల్ చేస్తాము అని చెప్పి సెక్రటరీకి మెమో ఇచ్చి, సెక్రటరీ నుంచి ఎవరైతే 739 to 742లో షో చేపిస్తున్నారో ప్లాట్లు ఉన్నాయి అని వాళ్ళందరూ రద్దు చేయమని ప్రపోజల్ పంపమన్నారు. ఆ విధంగా వీళ్ళు ప్రపోజల్ పంపించారు సెక్రటరీ, గ్రామ పంచాయతీ. వాళ్ళు ప్రక్రియ చేసి రద్దు చేశారు ఎల్ఆర్ఎస్లు మా ల్యాండ్లో ఉన్నవన్నీ. ఈ విధంగా ఉన్నాయి. నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ మా సంస్థకు ఉంది. దీంట్లో 47/25 గుంటాస్కు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. ఆ ఇంజెక్షన్ని వీళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేసి డిస్మిస్ చేశారు డివిజనల్ బెంచ్. వీళ్ళ సర్వే నెంబర్ 739 to 742, మీ సర్వే నెంబర్లు 743 నుంచి 747 మీకు వాళ్ళకి సంబంధం లేదు, మీకు అప్లికబుల్ కాదు అని డిస్మిస్ చేశారు. అలాగే 2021లో వాళ్ళు 2009లో ఫైల్ చేసిన డిక్లరేషన్ సూట్ జడ్జిమెంట్ 2021లో వచ్చింది. ఎందుకు ఆ 12 ఏళ్ళు పట్టిందంటే ఈ సభ్యులు ఓడిపోతామని చెప్పి జడ్జిమెంట్ రానియకుండా ఎంత లేట్ అయితే అంతవరకు ప్రజలను మభ్యపెట్టి ప్లాట్లు అమ్ముకుంటూ కూర్చున్నారు. మమ్మల్ని డెవలప్ చేసుకోలేకుండా మేమేందంటే ప్రతి ఒక్కటి క్లియర్ అయిన తర్వాత మేము స్టార్ట్ చేయదలుచుకున్నాం. అలాగే మేము కొన్నక ముందు 2006కు ముందు ఆ ల్యాండ్ కన్జర్వేషన్ జోన్ అఫిషియల్ లేఅవుట్ చేయాలనుకుంటే హెచ్ఎండిఏ లేఅవుట్ చేయాలనుకుంటే అది కన్వర్షన్ కావాలి. వాళ్ళేమో దొంగ లేఅవుట్ చేసుకుని లేని ప్లాట్లన్నీ అమ్ముకోవట క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు. కానీ మేము అటువంటి దాన్ని చేసేవాళ్ళం కాదు. హెచ్ఎండిఏ లేఅవుట్ చేయాలి కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ చేశాము. జియో ఎంఎస్ నెంబర్ 72 తీసుకొచ్చాము. 2006లోనే 8 lakhs చలాన్ పే చేశాము గవర్నమెంట్కి. 739 to 742 40/25 గుంటాసు 2007లో జియో ఇష్యూ అయింది. కన్వర్షన్ రెసిడెన్షియల్ జోన్కు కన్వర్షన్ అవుతుంది. కథ ఇది ఈ విధంగా ఉండంగా ఈ హైకోర్టును మభ్యపెట్టి లోయర్ కోర్ట్స్లో ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు, డిఫీట్ అయిన వాళ్ళందరూ కూడా హైకోర్టును మభ్యపెట్టి ఇంజెక్షన్ తీసుకున్నారు 2023లో. అవి 2 మా ఎక్స్పార్టీ ఆర్డర్లు. వెంటనే మేము పార్టీ అయినాం. మరుసటి హీరింగ్లో వాళ్ళ హీరింగ్లన్నీ క్లోజ్ అయిపోయాయి. ఈ జుబేర్ అక్రమ్ అనే అతన్ని కూడా మళ్ళీ అక్కడ డిక్లరేషన్ సూట్లో ఓడిపోయి లోయర్ కోర్టులో ఓడిపోయి మళ్ళీ కూడా ఆయన హైకోర్టులో ఇంజెక్షన్ తీసుకుంటే నెక్స్ట్ హీరింగ్లో అయింది నీ ప్లాటే లేదని క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ 1399 డిక్లరేషన్ సూట్లో నీ ప్లాట్ లేదని ఐడెంటిఫై అయిపోయింది, నువ్వు మళ్ళా కోర్టును మభ్యపెట్టావు అని చెప్పి అది కొట్టేశారు. అలాగే శివారెడ్డి కూడా అంతే. ఆయనది 743 సర్వే నెంబర్లో 1257 ప్లాట్ నెంబర్ అయితే ఆయన 739 to 742 మీద ఇంజెక్షన్ తీసుకున్నాడు. మేము డివిజనల్ బెంచ్కి అప్రోచ్ అయితే ఆయన హైకోర్టును మభ్యపెట్టి దొంగ డాక్యుమెంట్లు ఫైల్ చేసి కోర్టును మభ్యపెట్టాడని చెప్పి అది డిస్మిస్ చేసి నీ ప్లాట్ 743కి మాత్రమే లిమిట్, నీ ఇంజెక్షన్ ఏదైతే ఉందో 739 to 742కు అప్లికబుల్ కాదని ఆర్డర్ ఇచ్చారు. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వేమూరి శ్రీనివాస్ అనే మాట గౌరవనీయ సార్ ఎంపీ గారు చేశారు కాబట్టి దాని గురించి కూడా చెప్దామని ఉద్దేశంతో. వేమూరి శ్రీనివాస్ గారిది ప్లాట్ 744 సర్వే నెంబర్లో
744 సర్వే నెంబర్లో ఆయన ఎల్ఆర్ఎస్ ఉందని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు, ఎక్కడెక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించేసి. అది కూడా ఏంది, ఫిజికల్గా గ్రామ పంచాయతీ సెక్రటరీని స్పాట్కి తీసుకెళ్ళి 744లో ఆయనవి యాక్చువల్ పొజిషన్, ఫిజికల్ పొజిషన్ 744లో ఉన్నట్లు పెయింట్ అంతా కొట్టి టెంపరీగా కొట్టి అక్కడే షో చేపించి నా ప్లాట్ ఇక్కడ ఉంది మీరు పర్మిషన్ ఇవ్వాలని తీసుకొని 2 నెలలు సైలెంట్గా ఉండి 2 నెలల తర్వాత 739 742 సర్వే నెంబర్లో మొదలుపెట్టాడు. అక్కడ రాళ్లు పాతేసి వెంటనే గ్రామ పంచాయతీ సెక్రటరీ నోటీస్ సర్వ్ చేసి డిస్మెంటల్ చేసేశారు, షోకాజ్ నోటీస్ ఇష్యూ చేశారు, పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆయన అర్ధరాత్రి అప్పుడు స్టార్ట్ చేస్తే గ్రామ పంచాయతీ సెక్రటరీ అది డిమాలిష్ చేశారు. ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో కూడా లేదా కోర్టులో కూడా ఫైల్ చేశారు. గౌరవ సెక్రటరీ, అప్పటి సెక్రటరీ షోకాజ్ నోటీస్తో అంతిమంగా దాన్ని క్యాన్సిల్ చేశారు. ఈ క్యాన్సిల్ చేసిన తర్వాత 2 నెలల తర్వాత అధికారులందరూ గ్రామ పంచాయతీ సెక్రటరీ అందరూ కూడా కీసరా ఫెస్టివల్లో ఉండి అక్కడ డ్యూటీలో ఉంటే ఆయన రాత్రికి రాత్రి 30 మంది లేబర్ని పెట్టేసి ఒక రూమ్ను, ఒకరు కాంపౌండ్ వాళ్ళు ఒక రూమ్ కడుతుంటే, ఒకరు రూమ్ వేస్తుంటే, ఒకరు ఫ్రేమ్ పైన రేకులు వేస్తుంటే, ఆ విధంగా రాత్రి రూమ్ కడుతూ ఉన్నాడు. మేము హైకోర్టు నుంచి స్టే తీసుకున్నాం. దాని మీద స్టే తీసుకున్నా ఆయన ఆపలేదు, ఆయన అట్లనే చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు మా భూమిలో మా ఎంటర్ అవుతున్నారు కాబట్టి మా వాళ్ళు అడ్డుకున్నారు. ఆయన బిల్డింగ్ ఆర్సీసీ స్ట్రక్చర్ కాదు, ఏమీ కాదు. మా వాళ్ళని అక్కడ డిస్ప్యూట్ అయింది. గ్రామ పంచాయతీ వాళ్ళు డిమాలిష్ చేస్తే మా మీద కేసు పెట్టారు పోలీసులు. మేము హైకోర్టులో మాది 739 742 మా ప్రాపర్టీ, మేము ఓనర్లము, మా టైటిల్ హోల్డర్లము, మా ప్రాపర్టీలో మీరు ఇన్వాల్వ్ కాకండి, సివిల్ కేసులు మా ప్రాపర్టీ లీగాలిటీలో మీరు ఇన్వాల్వ్ కావద్దని మేమే పోలీస్ స్టేషన్ మీద కేసు పోయాం. పోలీసులు మాకు ఎప్పుడూ సహకరించలేదు, మాకు ఆపోజ్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇట్లా వాళ్ళ మాటలు నమ్మి. అయితే మేము కోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళు పోలీసులకు వ్యతిరేకంగా మేము ఆర్డర్ తీసుకొచ్చాం, నాట్ ఇంటర్ఫియర్ అవర్ ప్రాపర్టీ అని. ఇతను కూడా వేమూరి శ్రీనివాస్ కూడా హైకోర్టులో ఫైల్ చేసి మా మీద మేము స్టే ఏదైతే తీసుకున్నామో దాంట్లో క్లబ్ అయినాడు, నేను ఆర్గ్యుమెంట్ చేసుకొని కేసు గెలుస్తానని. మరి హైకోర్టులో ఉంది అది కేసు, ఆయన క్లబ్ అయింది, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, ఆయన దేని ప్రూఫ్ అయితే మేము వదిలిపెట్టేస్తాం, మేమే జైలుకు పోతాం. అలాగే ఇప్పుడు మేము కాంపౌండర్ దాంట్లో 2007 సంవత్సరంలో మేము ఒక ప్రాజెక్టు చేయడానికి ఉన్నాము. మాకు జీఓఐబి కన్వర్షన్ అయిన తర్వాత మేము ప్రాజెక్టు చేయదలిచి ఒక బ్యాంకును అప్రోచ్ అయ్యాము, కొద్దిగా లోన్ తీసుకుందామని. లోన్ 40 crores శాంక్షన్ అయింది వాస్తవం. అయితే మేము స్మాల్ అమౌంట్ తీసుకున్నాం, ఇంట్రెస్ట్తో కలిపి అది 16 crores అయింది ఒకప్పటికి. ఆ 16 crores ఈ 2 ఏళ్ల తర్వాత మేము పే చేసాం వాళ్ళకి. ఎంటైర్ అమౌంట్, మీ లోన్ మేము తీసుకోవట్లేదు, మా ప్రాజెక్టు చేయడం లేదు అని చెప్పేసి ఎంటైర్ అమౌంట్ పే చేసాం. అయితే ఆ బ్యాంక్ రూల్స్ మాకు తెలియదు, మీరు కట్టిందంతా టోటల్ అమౌంట్ ఇంట్రెస్ట్గా సరిపోయింది, మీరు ఇంకా చాలా హ్యూజ్ అమౌంట్ పే చేయాలనంటే అని వాళ్ళు పొజిషన్ మేము తీసుకుంటామని చెప్పి మేము డివైడ్ అయినామని చెప్పి 2009లో పొజిషన్ నోటీస్ పంపించారు. అలాగే 2010లో అడ్వకేట్ కమిషన్ ద్వారా ఫిజికల్ పొజిషన్ తీసుకున్నారు. దాని మీద మేము డిఆర్టీకి అప్రోచ్ అయ్యి మేము స్టే తీసుకున్నాం. హైకోర్టుకు పోయాము, ఆ తర్వాత డిఆర్టీకి డైరెక్షన్ తీసుకుని మేము స్టే తీసుకున్నాం. మేము ఆల్రెడీ పేమెంట్ చేశాము, ఏదైనా డిఫరెన్స్ వస్తే మళ్ళీ పే చేస్తామని చెప్పి పార్ట్ పేమెంట్ పే చేసి స్టే తీసుకున్నాం. అప్పటి నుంచి 2022 వరకు బ్యాంకుకు మాకు కేసు నడుస్తూనే ఉంది. వాళ్ళ పొజిషన్లోనే ల్యాండ్ ఉంది. 2014లో ఏడీ సర్వే పెట్టించేసి వాళ్ళు ఫిజికల్ మొత్తం ఏడీ సర్వే కూడా చేయించుకున్నారు బ్యాంకు వాళ్ళు 739 to 742కు. అది మేము 2022 కానీ మొత్తం మా ప్రాపర్టీలు ఇవి అవి అమ్మేసి టోటల్ పేమెంట్ వాళ్ళ అప్పు తీర్చేసి ఎంఓసి తీసుకున్నాం. 2023లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి మార్టిగేజీలు రిలీజ్ చేసుకున్నాం. తీసుకొని మేము కాంపౌండర్లు కట్టడానికి ఆల్రెడీ మాది సర్వే రిపోర్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాంపౌండర్లు కట్టడానికి ల్యాండ్ మీదకి పోతే ఈ యూనియన్ వాళ్ళు, ఈ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మమ్మల్ని అలో చేయలేదు, కాంపౌండర్లు కట్టనీలేకపోతే మేము సర్వే పెట్టిద్దామని ఎంఆర్ఓకు ఏడీకి అప్లై చేశాం. వాళ్ళు వచ్చి సర్వే చేస్తుంటే కూడా వీళ్ళు అబ్జెక్షన్ చేసి చేయలేదు. మేము హైకోర్టుకు అప్రోచ్ అయ్యి డైరెక్షన్ తీసుకొచ్చాం సర్వే చేయమని. ఏదైనా ప్రాబ్లం ఉండి సర్వే చేయలేదనుకోండి, వాళ్ళకి వితిన్ 45 days మెసేజ్ ఇవ్వాలి, రీజన్ మెన్షన్ చేయాలని. రీజను వీళ్ళు ఆల్రెడీ డిఫీట్ అయిపోయిన ఇనిషియల్ ఆర్డర్లను వీళ్ళు పెట్టి ఆడ కౌంటర్ ఫైల్ చేశారు. దానికి మెమో ఇచ్చింది, ఎండార్స్మెంట్ ఇచ్చింది మాకు, మేము సర్వే చేయలేము, ఈ కేసులు పెండింగ్ ఉన్నాయని. అవన్నీ ఆల్రెడీ డిస్పోజ్ అయిపోయిన ఆర్డర్లను బట్టి ఇవన్నీ మీరు మెన్షన్ చేసినవి ఆల్రెడీ డిస్పోజ్ అయిపోయినాయి, కాబట్టి మీరు సర్వే చేయండి, మాది లీగల్ కరెక్ట్ అని చెప్పి మళ్ళీ మేము అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర వెయిట్ చేస్తున్నాం. అంతే అక్కడ జరుగుతుంది, కానీ ఆ ల్యాండ్ మీద ఏమీ లేదు, మేము పోవడం లేదు.
వెయిట్ చేస్తున్నాం. అయితే వీళ్ళందరూ మళ్ళా ఓడిపోయి అందరూ వస్తున్నారు కాబట్టి అందరినీ అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ పార్టీ చేసి కొత్తగా మళ్ళా ఇంజెక్షన్ కోసము వచ్చిన వాళ్ళందరినీ పార్టీ చేసి టోటల్ మెంబర్స్ అందరినీ కూడా ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళందరూ వస్తున్నారు అని చెప్పి మల్కాజ్గిరి జిల్లా కోర్టులో ఇంజెక్షన్ కోసం ఫైల్ చేశాం. ఇది ప్రాసెస్లో ఉంది. ఇది హీరింగ్లు జరుగుతున్నాయి. వాళ్ళందరికీ నోటీసులు ఉన్నాయి. ఈ కేసు మేము ఓడిపోతే వాళ్ళకు వదిలిపెట్టేస్తాం. మేము దాన్ని క్లెయిమ్ చేయము. మాదే తప్పని మేము ఒప్పుకుంటాం. మాది ప్రూఫ్ చేయాలి కదా. ఒక జడ్జిమెంట్ అన్నా మాకు వాళ్ళదే అని ప్రూఫ్ కావాలి కదా. అలాగే ఆ రిట్ పిటిషన్లు హైకోర్టులో 3 రిట్ పిటిషన్లు క్లబ్ అయినాయి. ఫైనల్ ఆర్డర్కి ఉంది. ఇప్పుడు ఏ రోజైనా ఇవి లిస్ట్ అయిపోయి ఫైనల్ హీరింగ్ జరుగుతుంది. దీంట్లో ఓడిపోయినా ఈ ఇంజెక్షన్లో ఓడిపోయినా మేము రాము ల్యాండ్ మీదకి, మేము ఓడిపోయినట్లే పర్మనెంట్గా. మరి ఇవన్నీ ఆడుండి ఫైనల్ ఆర్డర్లు ఇప్పుడు వస్తాయంటే ఇక్కడ ల్యాండ్ మీద 2 నెలల నుంచి ఈ షో పుటప్ చేయమనేది మీటింగులన్నీ కండక్ట్ చేస్తున్నారు. వారం అంతా డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇట్లా వాళ్ళ ప్రీ ప్లాన్తో వండుకొని ప్రీ ప్లాన్ అంతా చేసుకుని ఉన్నట్లుండి మొన్న అంటే 20వ తారీఖు ఫస్ట్ టైం ఒక లీడర్ ఎంటర్ అయ్యారు బీజేపీ తరఫు నుంచి. అక్కడ లోకల్లో గతంలో ఎంపీపీగా పనిచేసిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. ఆయన వచ్చి వాళ్ళందరికీ చెప్పి మీరు ఏమి ఓడిపోలేదు, అన్నీ మేము ఉన్నాము, అన్నీ మేము కేసు గెలిపిస్తాం, మీ ఇంట్లో మీకు కట్టించేంత వరకు మేము ఉంటాము, మీ మీద ఏ కేసుల్లో ఫస్ట్ అయితే మా మీద కేసు అవుతుంది, మీ బిల్డింగ్లు కట్టించేంత వరకు బాధ్యత తీసుకుంటాము, మీరు ఇట్లా కాదు రోజు ఇంకా ఎక్కువ చేయండి, అందరినీ గ్యాదర్ చేసుకోండి, మీకు సపోర్ట్ వస్తున్నాం. రేపు పొద్దున్నే మాజీ మంత్రి ఈటల ఈ ప్రజెంట్ ఎంపీపీ గారు మేము సైట్ మీద తీసుకొస్తున్నాం, మీకు సంఘీభావంగా మీరు ఇక్కడ ఉండండి, ల్యాండ్ మీద తీసుకొస్తున్నామని చెప్పి అర్ధరాత్రి నుంచి హల్చల్ చేశారు. వీళ్ళు అర్ధరాత్రి నుంచి ల్యాండ్ మీద జేసీబీలు పెట్టి పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. మా వాచ్మ్యాన్లు 5-6 మంది అక్కడే నైట్ కూడా ఉంటారు కాబట్టి మా ల్యాండ్లో కానీ కూడా ఆ జేసీబీని అడ్డుకున్నారు. అంతేగాని వాళ్ళు తాగుడుబోతులు కాదు, ఏమి కాదు. వాళ్ళు జేసీబీ వచ్చి ల్యాండ్ సాఫ్ చేస్తూ ఉంటే ఆ జేసీబీలను అడ్డుకున్నారు. ఫోటోలు తీశారు కానీ అక్కడ ఏమి డిస్ప్యూట్లు జరగలేదు, ఏమి కాలేదు. గౌరవ నాయకులు గారు సారాయి తాగుతున్నారు, లేకపోతే బీర్ తాగుతున్నారు, బీర్ బాటిల్స్ ఉన్నాయి, వాళ్ళు రోజు అదే పని చేస్తున్నారు, అది అని చెప్పడం అంతా తప్పు. ఎక్కడో మార్ఫింగ్ చేసుకుని ఏదో రూమ్లో ఫోటోలు తీసుకుని వచ్చి దాంట్లో చూపిస్తారు. అదే మాకు బాధ కలిగిస్తుంది. అంత అవసరమా? మేము ఏ పార్టీకి మాకు సంబంధం లేదు కదా. దీంట్లో ఎవరు ఏ లీడరు ఇన్వాల్వ్మెంట్ లేరు. ఇప్పటివరకు ఫస్ట్ టైము నిన్న మాట్లాడాను, ఈరోజు మాట్లాడుతున్నా ఈ మైకుల్లో. అదే విషయము. అందుకని గౌరవ ఎంపీ గారికి క్లారిఫికేషన్ ఇవ్వడానికంటే వాళ్ళు స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుని చదవడం కాదు, ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఉంది. మీది ఒక్క డాక్యుమెంట్ చూపించండి. మీ సెల్యూడ్ 739 కానీ 740 కానీ 742 కానీ 743 కానీ అంటే డాక్యుమెంట్లు లేకుండా కూడా ప్లాట్ ప్రాపర్టీ వెళ్ళిపోతుందా? ల్యాండ్ ఓనర్లు అమ్మకపోయినా వాళ్ళ ల్యాండ్ కబ్జా పెట్టేస్తారా పక్క ల్యాండ్ వాళ్ళు? ఇదే మాకు అర్థం కావడం లేదు. మరి ఇట్లా ల్యాండ్ మీద మరి ఇన్ని కోర్టులు ఎందుకు కేసులు వేయాలి? ఇన్నేళ్ళ నుంచి మేము ఎందుకు వెయిట్ చేయాలి? పక్క సర్వే నెంబర్లలో అమ్ముకుంటున్నారు, లక్షలు ఒకే రోజు వానికి ఒక్క ప్లాట్ మీద 10 లక్షలు 20 లక్షలు మోసం చేసి సంపాదించుకుంటున్నారు. తీసుకొని ఆ రియల్ ఎస్టేట్ బ్రోకర్లందరూ ఈ సీన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళది స్వచ్ఛంగా నమ్మేశారు. నమ్మినప్పుడు అది ప్రైవేట్ ప్రాపర్టీ, గవర్నమెంట్ ప్రాపర్టీ కాదు, అసైన్మెంట్ ప్రాపర్టీ కాదు, అది ప్రైవేట్ ప్రాపర్టీ. దాంట్లో ఉన్నాము పార్టీ ఎవరున్నారు అని చెప్పి ఒక క్లారిఫికేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరన్నా పంపించవలసి ఉంటుంది, లేదా ఒక కాల్ చేసి నీ డాక్యుమెంట్లు ఏమున్నాయో తీసుకున్నా అనాల్సి ఉంటుంది. ల్యాండ్ మీదకి వెళ్ళి ఇప్పుడు మేము ఏం కావాలి? ఇప్పుడు మా ల్యాండ్కి ట్రబుల్ వచ్చింది. ఎంఆర్ఓ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని, పోలీస్ ఆఫీసర్స్ని, సెక్రటేరియట్ నుంచి సెక్రటరీ గారిని అందరినీ డిక్టేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు ఏమని మాకు వ్యతిరేకంగా ఆర్డర్లు పాస్ చేస్తారు. ఇప్పుడు ఏ పోలీసులు మాకు వ్యతిరేకంగా చేస్తారు? మేమేదో కామన్ పబ్లిక్, చాలా చిన్న వాళ్ళం, మాకు సంబంధమే లేదు. మేము లా అబైడింగ్ పీపుల్, కోర్టుల మీదనే ఆధారపడి ఉంటాము. కోర్టు క్లియర్ అయితేనే మేము చేసుకుంటాము. అటువంటిది మాకు ఇప్పుడు మా ప్రాపర్టీ మీదనే మాకు రోడ్ రౌండ్స్లో పడిపోయింది. అది ఏమైంది? మా మీద ఎందుకు అంత కోపము? వాళ్ళ మీద ఎందుకు అంత ప్రేమ? ఎందుకు వచ్చా అంత ప్రేమ? ఒక రోజులో వస్తుందా? అందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వాళ్ళు 5 మంది ఆడ సైట్ మీద ఎక్కడో, మీరు సభ ఒక దగ్గర జరుపుకుంటున్నారు, మా ల్యాండ్ పక్కన ఉంది, ఆ ల్యాండ్లో ఎక్కడో ఒక మూల ఉన్నారు. వాళ్ళు బిక్కుమంటే వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుండే వాళ్ళు పాపం ఎక్కడో ఉన్నారు. మీరు వెళ్ళి సడన్గా 100 మందితో ల్యాండ్ మీదకి వెళ్ళిపోయి మీరు పరిశీలించుకుంటారు. మీ కంట్రోల్లో లేకుండా పోయింది. అది వచ్చి అందరినీ జుట్టు పట్టుకొని మీ ముందర నిలబెట్టారు. మీరేదో కోపంతో మీరు కంట్రోల్ తప్పోయారు. ఒక దెబ్బ మీరు కొట్టిండొచ్చు కానీ మీరు కంట్రోల్ చేయలేకపోయారు. ఇంకా
ఇంకా మీ చేతుల్లో లేకుండా పోయింది. ఎవరు బాధ్యులు దానికి? అయినా ఇటువంటి సిస్టమ్ ఎక్కడుంది? సరే అదేమన్నా ఉంటే మీరు ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి, సభలు తీసుకోండి. ఇదేంటి పద్ధతి? మరి మీరు దగ్గరుండి కట్టించి ఆడే చూస్తామని సాయంకాలం 7 గంటల వరకు 10 జేసీబీలు పెట్టి రోడ్లు ఫామ్ చేశారు. ఇదే విధంగానే దాంట్లో రాళ్లు పాతారు. 2000 వరకు దాంట్లో రాయి లేదు, సింగిల్ స్టోన్ లేదు. ఇదే విధంగానే అర్ధరాత్రి పూట వచ్చేసి రాళ్ళు పాతుకున్నారు. ఏ రాళ్ళు పాతుకున్నా అది ప్లాట్లు కానప్పుడు, ప్లాట్లు అమ్మనప్పుడు అగ్రికల్చర్ ల్యాండే. మేము కన్వర్షన్ చేస్తే అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అయింది. సమ్ పార్ట్ మేము ఇంకా కన్వర్షన్ చేయని ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్గానే ఉంది. అప్పుడు ఆర్డీఓ గారు గతంలో అవి సివిల్ కేసులు ఫైనల్ అయ్యేంత వరకు అబెన్స్లో పెడితే అవి పాస్ అయిన తర్వాత మళ్ళీ లేటెస్ట్ ధరణిలో అప్లై చేశాము. పాస్బుక్లు పెండింగ్ ఉంటే హైకోర్టులో రిట్ ఫైల్ చేశాము. అన్ని సూట్లు మేము కేసులు గెలిచిన తర్వాత కూడా మాకు పాస్బుక్లు ఇవ్వడం లేదు, మళ్ళీ రిస్టోర్ చేయట్లేదు మా పాస్బుక్లని పెడితే అప్పుడు రిస్టోర్ చేశారు మా పాస్బుక్లు. కలెక్టర్ పేర్లు తెలియవు, మాకేం తెలియవు. మేము అప్లై చేసింది ధరణిలో అప్లై చేశాము. వాళ్ళు ఇవ్వనట్టు పెడితే సర్టన్ పీరియడ్ వరకు వెయిట్ చేసి వాళ్ళు ఇవ్వకపోతే మేము హైకోర్టును అప్రోచ్ చేయం. మాది లీగల్గా ఉంది కాబట్టి. హైకోర్టు పోయి ఆర్డర్ వచ్చిన తర్వాత వీళ్ళు మాకు పాస్బుక్లు ఇచ్చారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ కలెక్టర్లతో, ఏ ఆర్డీఓలతో, ఏ ఎంఆర్ఓ ఆఫీసులకు మేము పోలేదు. అది ధరణి ఆన్లైన్ మీ సేవ నుంచే మేము పోయినాం. మరి ఈ విధంగా ఉంది మా కథ. మాకేమో గుండెల్లో మంట పెట్టారు ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి సడన్గా. ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. మరి ఇటువంటి సిస్టమ్ ఉంటుందని మాకు తెలియదు. మరి ఈ ఇంజెక్షన్ సూటు మేము కోర్టు నుంచి విత్డ్రా చేసుకుంటాం, మరి మీరే ఫైనల్ చేస్తామంటే మీరు చెప్పారు కదా దగ్గర నుండి చేపిస్తామని. మీరే కూర్చోండి, మేమే తీసుకొస్తాం మా డాక్యుమెంట్లు. మీరు పక్కన మీరు లీగల్గా ఒక అడ్వకేట్ని పెట్టండి, మరి లేదా మేము పిలుచుకొని వస్తాము, ఆర్బిట్రేట్ చేసుకోండి. గంటలో మీరు 1, 2 గంటలు, 3 గంటలు తీసుకుంటారు. ఒక రోజులో ఫైనల్ చేసేయండి. మీరు ఏం చెప్తే అది వింటాం మేము. మీ మీద మాకు గౌరవం ఉంది. ఎందుకంటే మీరు చాలా సీనియర్ రాజకీయ నాయకులు. మేము వ్యతిరేకించలేము, మాట్లాడలేము. మా ప్రాపర్టీ హక్కు కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఇది కూడా మాట్లాడే హక్కు లేదంటే మేమేం చేయలేము. మరి మేము ఇటువంటి హక్కు మాకు ఉండదనే మేము రియల్ ఎస్టేట్లో ఉన్నాం. అదే మేము గౌరవ నాయకులకి, ఎంపీ గారికి మేము ఇదే చెప్తున్నాం. మా ప్రాపర్టీని ఈ విధంగా ఉన్నాము, మేము చాలా హార్డ్ అండ్ మనీ. శ్రీహర్ష కన్స్ట్రక్షన్స్లో 20-30 మంది పార్ట్నర్లు ఉన్నాము. స్లీపింగ్ పార్ట్నర్లు, ఈ వర్కింగ్ ప్రాపర్టీలు. మాది చాలా క్లియర్ ప్రాపర్టీ, దీనిలో లేఅవుటే లేదు. మీరు ఒక్క ప్లాట్ చూపండి 739లో, 740లో కానీ, 741లో కానీ, 742లో కానీ అని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రియలైజ్ కాండి. మీరు ఇప్పుడైనా స్టడీ చేయండి. మీరు ఏదో వాళ్ళు చెప్పడం వల్ల మీరు ఆవేశం అయినారు అనేది కూడా ఉంది. ఆవేశం కావడంలో అర్థం కూడా ఉందేమో. పబ్లిక్ను నిజంగానే మోసం చేస్తున్నారని వాళ్ళు ఇంప్రెస్ చేశారు, మీరు నమ్మారు. అది అర్థం చేసుకోదగ్గ పాయింటే. కాకపోతే అది కాదు, అది అవాస్తవము. వాళ్ళు మహామేధావి అయిన లాయర్ దాంట్లో ఎంటర్ అయ్యాడు. లాయర్ అయిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఉన్నాడు దాంట్లో. ఆయనకు అన్ని లాజిక్ అయింది. అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. మోసం చేస్తున్నారు. 150 ప్లాట్లు అమ్మారు. చెరుకు శివారెడ్డి, జుబేర్ అక్రమ్ అనే 2 వ్యక్తులే 150 ప్లాట్లు అమ్మారు. కోట్ల రూపాయలు సంపాదించారు. ఎంతో వాల్యుబుల్ ప్రాపర్టీలు కొనుక్కున్నారు. రేట్లు పెరిగాయి ఆ రోజుల్లో. ఇప్పుడు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద ఫైల్ అవుతాయనే ఉద్దేశంతో ల్యాండ్ అక్కడ చూపిస్తున్నారు. 743లో చూపిస్తున్నారు, 744లో చూపిస్తున్నారు. ఇక్కడ రాళ్లకు పెయింట్ కొడుతున్నారు 739, 742లో. వేమూరి శ్రీనివాస్ది 744 సర్వే నెంబర్. మీకు మొదట్లోనే చెప్పాను నేను. ఆ ల్యాండ్కు మాకు సంబంధం లేదు. ఆయన కూడా 744లో ఒక రాళ్లు పాతి సెక్రటరీని మోసం చేసి అక్కడ పర్మిషన్ తీసుకున్నాడు. 2 నెలలు సైలెంట్గా ఉండి 2 నెలల తర్వాత 742లో వర్క్ స్టార్ట్ చేశాడు. వెంటనే సెక్రటరీ గారు వచ్చి పని డిమాలిష్ చేసి ఆయనకి నోటీస్ ఇచ్చి ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ అయిన తర్వాత 2 నెలల తర్వాత శివరాత్రి రోజు అధికారులు ఎవరు లేని టైంలో పోలీసులు ఎవరు కోఆపరేషన్ చేయరని వాళ్ళు రాత్రి 30 మంది లేబర్లు పెట్టి సింగిల్ రూమ్ వేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అది కూడా గ్రామ పంచాయతీ వాళ్ళే డిమాలిష్ చేశారు. పోలీసులు ఇతని మీద కంప్లైంట్ తీసుకుని నా మీద కేసు కట్టారు. కేసు కడితే మేము హైకోర్టును అప్రోచ్ చేసాము. మేము స్టే తీసుకున్నాము, స్టేటస్కో ఉంది, 2 ఆర్డర్లు ఉన్నాయి. మీరు మా మీద ఎట్లా కేసు కొడతారు, ఇది మా ప్రాపర్టీ 739, 742 అని చెప్పి మేము హైకోర్టుకు పోయి హైకోర్టు నుంచి పోలీసులు ఇంటర్ఫేర్ కావద్దు మా ప్రాపర్టీలో, ఇది ప్రాపర్టీ మాదని మేము ఆర్డర్ తీసుకున్నాం. పోలీసులు మాకు ఎప్పుడూ సహకరించట్లేదు. అవునండి, స్టే ఉంది దాని మీద. ఆ స్టే ఉంది, ఆయన కట్టుకునేదానికి. నెక్స్ట్ వేమూరి శ్రీనివాస్ కూడా ఆయన హిమ్సెల్ఫ్ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసి స్టేటస్కో తీసుకొని ఆ స్టేటస్కో మా కేసులు మాకున్న స్టేటస్కోలో క్లబ్ చేశాడు.
అది హీరింగ్ జరుగుతూ ఉంది. మరి దాన్ని ఎట్లా కట్టిస్తారో అక్కడ దగ్గరుండి కట్టిస్తాము అని చెప్తున్నారు వాళ్ళు. ఇంతకు ముందు మేము కంప్లైంట్లు ఇచ్చాము. అదే మాది పోలీసులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ని వాల్యూ ఇచ్చేసి ఆడ ఎఫ్ఐఆర్ కట్టారు మా మీద. మేము ఈటల మా అక్కడ మా ల్యాండ్ మీద మా వాచ్మ్యాన్లు ఉన్నారు. వాచ్మ్యాన్లు ఎక్కడో ఉన్నారు. వీళ్ళ సభ ఒక దగ్గర ప్లేస్లో క్లియర్ ల్యాండ్లో చెరుకు శివారెడ్డి అదే చేస్తున్నాడు. ఆయన క్లియర్ ల్యాండ్లో ఇల్లు కట్టుకొని ఆయన ఇల్లు పక్కన ల్యాండ్ అంతా మా ల్యాండ్, అందరి పబ్లిక్ అందరినీ ఆ విధంగా మోసం చేశాడు. మేము ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళు పోయి కేసు పెట్టారు. నెక్స్ట్ హాస్పిటల్లో ఉన్న వ్యక్తులు వాళ్ళంతా ఇంకా పోలేని పరిస్థితి. మేము కూడా ఇంకా నిన్న నుంచి షాక్లో ఉన్నాము, ఈ పరిస్థితిలో ఉన్నాము. మాకు కరెక్ట్ పిక్చరే పోలేదు, అటువైపు న్యూసే లేదు. కానీ ఈరోజు వచ్చిన పిక్చర్ ఏంటంటే నిన్న 7 గంటల వరకు 10 జేసీబీలు తీసుకొని అన్ని రోడ్లు ఫామ్ చేశారంట. కాబట్టి మా ల్యాండ్ కోసం మేము కంప్లైంట్ ఇస్తాం. మేము మా ల్యాండ్ మీద ట్రెస్ పాస్ అయ్యారు కాబట్టి మేము కంప్లైంట్ ఇస్తాం. మా లీగల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి రేపో ఎల్లుండో తీసుకొని దాంట్లో కంటెంప్ట్ కోర్టు కాదు, ట్రెస్ పాస్ కేసే. కంటెంప్ట్ కోర్టుకు చేయడానికి ల్యాండ్ మీదకి వచ్చారు కదా, మా 730/742 మీద మాకు సంబంధించిన ప్రాపర్టీ మీద వచ్చారు. వచ్చి వాళ్ళు ఏదో కొట్టారు అంటే వాళ్ళు కేసు పెట్టుకుంటారు, మాకు సంబంధం లేదు. లేదా అందరూ పరిశీలించుకొని పోతే కూడా మేము చేయము. ఆడ తిష్ట వేసుకొని కూర్చొని మరి ఏం మీనింగ్తో అట్లా కూర్చున్నారో తెలియదు. 10 జేసీబీలు పిలిపించి మొత్తం రోడ్లన్నీ ఫామ్ చేసి రాత్రి 7 గంటల వరకు మొత్తం జేసీబీలతో సాఫ్ చేశారు. ఆ తర్వాత పోలీసులు ఏమో పోయి వాళ్ళని తరిమేసినట్లు ఏదో నాకు తెలిసింది. కాబట్టి మేము పోయి సైట్ మీద పోయి ఫోటోలన్నీ తీసుకొని నెక్స్ట్ స్టెప్ మేము ట్రెస్ పాస్ అయ్యారు మాకు ఆ వ్యక్తులందరూ తెలుసుకొని వాళ్ళందరి మీద క్రిమినల్ కేసు పెడతాం. మేము క్రిమినల్ కేసు పెడతాము, ట్రెస్ పాస్ కేసు పెడతాము. లీగల్ అడ్వైజర్ మాటలు విని వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా మేము మూవ్ అవుతాము. మాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది మా 4 సర్వే నెంబర్ల మీద. నెక్స్ట్ వేమూరి శ్రీనివాస్ మీద మేము స్టే తీసుకున్నాం. ఆ స్టే కంటిన్యూ ఉంది. స్టే ఉన్నదానికి టోటల్ ల్యాండ్కి స్టే లేదు. టోటల్ ల్యాండ్ మేము అన్ని కేసులు గెలిచాము. ఇంజెక్షన్ పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంది. మేమే మా సెక్యూరిటీ వల్లనే మేము పెట్టుకుంటున్నాం. వేరే ప్లాట్లు లేరు దాంట్లో. మేము ఏమి గొడవ లేదు. ఆయన నేను ఎప్పుడూ పర్సనల్గా కలిసింది లేదు. నాకు ఆయన మీద ఎప్పుడూ దురభిప్రాయం లేదు. మేము ఆయన వాయిస్ కానీ అది కానీ ఆయన పోరాటతత్వం చూసి మెచ్చుకునే వాళ్ళమే, లైక్ చేసేవాళ్ళమే. అంతేగాని మాకు ఎటువంటి దురుద్దేశము లేదు, డిస్ప్యూటు లేదు. ఆయనకు కూడా మా మీద ఉంటుందని అనుకోం. కానీ వాళ్ళు ఆ విధంగా క్రియేట్ చేశారు, కానీ అది రియలైజ్ అయిపోయారు. కానీ అది కాదు పద్ధతి అంటున్నాం మేము. దీంట్లో రాజకీయం కూడా ఏముంది? ఆయన ఒకవేళ ఆయన మాజీ ఎంపీపీ గారు రాజకీయం మకిలి అంటించడం కోసం ఆయన కొన్ని వర్డ్స్ ఉపయోగించాడు. ఇది ఈ ల్యాండ్లో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి హస్తం ఉంది, ఆయన అండర్లో ఉంది ఇది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదంతా అబద్ధం అండి. ఈయన ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ పీరియడ్లోనే సుధీర్ రెడ్డి గారు అక్కడ ఎమ్మెల్యే. మరి ఆ ఎమ్మెల్యేకి ఆ ల్యాండ్ ఉన్నప్పుడు, మాకు ఆయనకు ఉన్నప్పుడు, మేము ఆయన కార్యకర్తలు అయినప్పుడు ఎప్పుడో ఆ ల్యాండ్ డెవలప్ చేసుకునేవాళ్ళం. మేము ఇంతవరకు చేసుకోలేదు. ఎందుకని? ఒక చిన్న డిస్ప్యూట్ కూడా మాకు ఉండకూడదు. అన్ని ఫైనల్. ఇప్పుడు కూడా ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరైనా కోర్టుకు పోండి, స్టే తీసుకురండి, ఇంజక్షన్లు తెచ్చుకోండి, కేసు గెలుచుకోండి. మా కాదని ప్రూఫ్ చేస్తే వదిలిపెట్టేస్తాము. మా తిప్పలు మేము పడతాం, మా బతుకులు మేము బతుకుంటాం. ఆన్ ది రోడ్డు అడక్క తింటాం చేత కాకపోతే. టోటల్ ల్యాండ్ 50 acre 25 గుంటాస్, 21 గుంటాస్, 58 acre 21 గుంటాస్, 739/742 టోటల్ ల్యాండ్. దాంట్లో 7 ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ల్యాండ్. అది 2005 వరకు గవర్నమెంట్ పొజిషన్లో ఉంది. మరి దాంట్లో కూడా ప్లాట్లు ఉన్నాయా? 2005లో ఆ స్పెషల్ జియో ప్రకారంగా ల్యాండ్ ఓనర్లే ఫిజికల్ పొజిషన్ ఉంటే వాళ్ళు గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ పే చేసి వాళ్ళు మళ్ళీ తీసుకున్నారు జియో ప్రకారంగా, స్పెషల్ జియోల ప్రకారంగా. వాళ్ళు ఆ తర్వాత అమ్ముకున్నారు. 1 acre 2 acre ఎవరికి కావాలో వాళ్ళు అమ్ముకున్నారు. మేము ఇంట్రెస్ట్ చూపలేదు దాని మీద, ఆ ల్యాండ్ మీద. ఇది గవర్నమెంట్ పొజిషన్ ఏంటి, సీలింగ్ ల్యాండ్ ఏంది మాకు అర్థం కాల. రిస్క్ ఎందుకు వద్దు అనుకున్నాం. అది క్లియర్ కాదేమో మనకు ఎందుకని మేమే వద్దన్నాము ఆ ల్యాండ్ని. అది కాకుండా ఉన్న ల్యాండే తీసుకున్నాం. అది 7 ఎకరాలు. మేము కొన్నది 47 ఎకరాల 25 గుంటలు. ఒక రియల్టర్ వెంకటేశ్వరరావు అని 3 ఎకరాలు 739 సర్వే నెంబర్లో కొన్నాడు.
మేము కొన్నప్పుడే ఆయన కొన్నాడు. ఆయన ఇల్లీగల్ లేఅవుట్, గ్రామ పంచాయతీ లేఅవుట్ చేసి బిల్డింగ్లు కట్టుకున్నాడు. తిరుమల నగర్ అనే పేరుతో దాంట్లో కాలనీ ఉంది. నల్లమల్లారెడ్డి గారు కూడా ఆయనకు ఒక కోణంలో అర్ధ ఎకరా రిక్వైర్మెంట్ ఉంటే ఆయన కూడా అర్ధ ఎకరా తీసుకొని ముటేషన్ చేసుకొని 739 సర్వే నెంబర్లో ఆయన కాంపౌండ్ కట్టుకున్నాడు. నెక్స్ట్ మాకంటే ముందే 748, 749 సర్వే నెంబర్లో చైతన్య నగర్ లేఅవుట్ అని చేశారు. ఒరిజినల్ ల్యాండ్ ఓనర్ల దగ్గర నుంచి పర్చేజ్ చేసిన రియల్టర్స్. అది ఇప్పుడు చైతన్య నగర్ అని ఉంది. లెఫ్ట్ ఓవర్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్గానే ఉంది, కన్వర్షన్ కూడా కాలేదు, కాంపౌండర్లు కట్టుకొని ఉన్నారు. 747, 750లో డాక్టర్స్ కాలనీ ఉంది. ఈ 739 to 749 అనే లేఅవుట్ ఎప్పుడూ లేదు ఫిజికల్గా అని చెప్పి ఆల్రెడీ హైకోర్టులో డిసైడ్ అయింది. సెక్రటరీ గారు కూడా అట్లా ఫైల్ చేశారు. ఇదంతా బోగసు అనే అట్లా 739 నుంచి 749 అనే లేఅవుటే లేదు. మొట్టమొదటిసారి 2002లో ఎక్స్ సర్పంచ్ గారు దాని మీద స్టాంప్ కొడితే 739 నుంచి 749 అనే దాని మీద స్టాంప్ కొడితే ఆయన సర్వీస్ నుంచి డిపిఓ గారు రిమూవ్ చేశారు. అప్పటి సర్పంచ్ గారు. సెవెన్ 743 నుంచి 747 వరకు 5 సర్వే నెంబర్లలో 64 acres 36 గుంటాస్ ఆ ల్యాండ్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి నా దగ్గర. అవి అమ్మిన తర్వాత ఏడీ సర్వేని కండక్ట్ చేశారు ఓనర్లు. ఏడీ సర్వేని పెట్టారు. అదిగో నీకు 64 acres నీకు ఇది అమ్మాము అని కంతకం కొట్టి వాళ్ళకి ఆయన పొజిషన్ ఇచ్చేశారు. ఏ ఊరు 89లో ఏడీ సర్వే పెట్టి. చాలా చాలా క్లియర్ ఉంది దాంట్లో టైటిల్ క్లియర్ కానంత వరకు మేము కూడా ఎంటర్ కాము. పోలీస్ కేసులు అవుతాయని మాకు భయము. అటువంటి దాంట్లో మేము ఎట్టుచ్చాము. మేము కొనలేదు, మాకు సంబంధం లేదు. దాంట్లో వాళ్ళు ఒరిజినల్ ఓనర్లు 1987లో ఎవరికో అమ్ముకున్నారు. ఆ రియల్టర్స్ ఒకరు 4, 5 మందో 6 మందో 10 మందో, మేము అంత డీటెయిల్స్ లేకపోము. మేము గవర్నమెంట్కు, పోలీసులకి, అఫీషియల్స్కి మా డిమాండ్ ఇదే, మీరు పర్సూ చేయండి. ఆల్రెడీ మ్యాటర్ అంతా మీకు తెలుసు. 739 to 742 వరకే మాకు సంబంధము. ప్లాట్లు అక్కడ లేఅవుట్ అయింది 743 నుంచి 747 వరకే లేఅవుట్ అయింది. ఏ ప్లాట్ చూసినా 743 నుంచి 747 వరకే ఉంటుంది. 739 to 742లో ప్లాట్లు లేవు. ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా రిజిస్ట్రేషన్ కాలేదు అని మా విన్నపము. అదే చెప్తున్నాం, అదే పరిశీలించండి, మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మేము లీగల్గా ఉన్నాము. గౌరవ ఎంపీ గారికి కూడా అదే మా విన్నపము. మాతో మీకు ఏమీ లేదు, మేము మీ కాంపిటీటర్స్ కాదు, మేము రాజకీయ ఏ పార్టీతో సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు. మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాము, మొత్తం ఒకసారి మేము వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మాకు అవకాశం ఇవ్వండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము. మీ డాక్యుమెంట్ కలెక్ట్ చేసేయండి, మా డాక్యుమెంట్ తీసుకొస్తాం, మీరు డిసైడ్ చేసేయండి. మాదా వాళ్ళదని మీరు డిసైడ్ చేయండి, మేము ఒప్పుకుంటాం అని మా విన్నపము చెప్తున్నాను నేను. సార్ లేదు, ఇంత ల్యాండ్ మేము కొనలేదు. టోటల్ 58 acres అయితే మేము కొన్నది 47 acres 25 గుంటాసే మేము కొన్నాము.